కార్యదర్శి, అలాగే డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే ముందు నందారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే ఈ రిజర్వేషన్లతోనే వెళ్ళబోతున్నామని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ బీసీ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉంది అంటారా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటున్నా, ఇందాక వినోద్ కుమార్ అన్న గారు చెప్పినట్టుగా అసలు కులగణన అనేది ఒక ప్రాడ్. ఎందుకు ప్రాడ్ అంటే 42% బీసీలు ఉన్నారని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక ముస్లింలు ఈ దేశాన్ని 800 సంవత్సరాలు పాలించినటువంటి ఒక ముస్లింలు బీసీలకు ఎట్లా వస్తారు? సడన్గా వాళ్ళు ఓసీలలో ఉండాల్సింది కదా. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో కేవలము స్థానిక సంస్థల ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇప్పుడు వీళ్ళు ప్రకటన చేస్తున్నారు ఆగ మేఘాల మీద. నిజంగానే కులగణన అనేది చేసినట్టయితే ఈ దేశంలో 5,000 కులాలు ఉన్నాయి, 3,000 భాషలు ఉన్నాయి, వాటన్నిటికీ సబ్ క్యాస్ట్లు ఏమున్నాయి, వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పని విధానం ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు కులాంతరంగా జరుగుతున్నటువంటి ఒక నష్టం ఏమున్నది, వాళ్ళు వృత్తిపరంగా కోల్పోతున్నటువంటి ఒక విధి విధానాలు ఏమున్నాయి, వాటన్నిటి మీద సరైనటువంటి ఒక నివేదికలు తీసుకొని ఏదన్నా బీసీలను బాగుపరచాలంటే ఒకవేళ ఎస్సీలను ఎస్టీలను అందరినీ మాట్లాడిన తర్వాత ఎవరి వాటా ఎంతసో దానికి అనుకూలంగా 42% బీసీల ఈ రాష్ట్రంలో ఉన్నట్టయితే మరి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీలకు ఇవ్వట్లేదు అని అడుగుతుంది. ఇంకోటి 50 ఏండ్ల పైచిలకు ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో పాలించినది కదా. మరి 50 సంవత్సరాల నుండి బీసీలు ఎందుకు బాగుపడలేరు, ఎస్సీలు ఎందుకు బాగుపడలేరు, ఎస్టీలు ఎందుకు బాగుపడలేరు అని నేను అడుగుతున్నా. అంటే కేవలము రాజకీయ కోణంతో, రాజకీయ దృక్పథంతో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి విభజించు పాలించు అనేటటువంటి ఒక సిద్ధాంతం కులాల వారిగా కావచ్చు, మతాల వారిగా కావచ్చు, లేదంటే ప్రాంతాల వారిగా కావచ్చు, విభజించి పాలించేటటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయినది. మీరు చూడండి, 6 గ్యారంటీలు 420 హామీస్. 420 పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ గిట్ట ఇప్పటి వరకు నెరవేర్చకుండా మళ్ళీ కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవడం చాలా బాధాకరం. ఇంకొకటి, ఆల్మోస్ట్ 16 నెలలు 17 నెలలు అవుతున్నట్టుంది కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇన్ని రోజుల నుండి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎందుకు పెట్టలేరు అని అడుగుతున్నా. గ్రామాలకు పోవాల్సినటువంటి ఒక నిధులకు ఎవరు అడ్డుకట్టేసినారు, వాటిని ఎక్కడ మళ్లించినారు, ఎవరెవరు వాడుకున్నారు, ఎందుకు వాడుకోవాల్సి వచ్చినది? అంటే కాంగ్రెస్ అంటేనే మోసపూరితమైనటువంటి ఒక హామీలు ఇచ్చేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీకు బీసీల మీద కానీ, ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే రాజ్యాంగంలో మీరు ఉన్నటువంటి ఒక మొత్తం మార్పులను సవరణ చేద్దాం, దానికి అనుకూలంగా మీరు జీవోలు తీసుకురండి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నెట్టేసినటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. గత 13 ఏళ్ల క్రితం, ఇప్పుడు 2014 కన్నా ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మరి అప్పుడు కులగణాలు ఎందుకు గుర్తుకు రాలేవు, ఈ రిజర్వేషన్లు ఎందుకు గుర్తుకు రాలేవు, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? భారతీయ జనతా పార్టీ కల్లిబొల్లి మాటలు చెప్పదు, ఏదైతే చెబుతుందో చేసి తీరేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పినాం, తీసుకొస్తున్నాం. ఇలా కులగణన చేస్తాం, దేశం మొత్తంలో సబ్ క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి వృత్తిపరంగా వాళ్ళకు నష్టం జరుగుతున్నదో వాటిని అన్నిటినీ ఐడెంటిఫై చేసి రేపు సరైనటువంటి ఒక నివేదికలు తీసుకొచ్చి దేశంలో న్యాయస్థానం. కానీ నందారెడ్డి గారు, ముఖ్యంగా కులగణన అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ముందు చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కదా ఈ కులగణన బీజేపీ చేస్తుంది. మరి గతంలో కులగణన చేయాలంటే ఎందుకు చేయలేదు? చిత్తశుద్ధి ఉంటే బీసీ పట్ల కులగణన చేయడానికి కారణం ఏంటి, ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి? బైసాబ్, నేను ఏమంటుండా, ఒకే కుటుంబానికి సంబంధించి కాంగ్రెస్ సిద్ధాంతం చదువుమని కాంగ్రెస్ నాయకులను. కాంగ్రెస్ సిద్ధాంతంలో ఏం రాసుకున్నారండి? ఒకే కుటుంబానికి శాశ్వతంగా ఇస్తాం అనుకుంటున్నారా? గతంలో ఇందిరాగాంధీ చనిపోయినారు, లేకపోతే ఆయన ఎవరు గాంధీలు అందరూ చనిపోయినారు కదా. ఈ గాంధీలందరూ చనిపోయినప్పుడు రేపు పొద్దున రాహుల్ గాంధీకి మంచో చెడో ఏదైనా జరిగినట్టయితే ఒక కుటుంబం మీద ఒక రాజకీయ పార్టీ, ఒక దేశం భవిష్యత్తు ఆధారపడి ఉంటే రేపు పొద్దుగాల ఏ విధంగా పోతాండి దేశం ముందుకు? బీసీలకు ఇవ్వండి, రాహుల్ గాంధీని పక్కకు పెట్టండి. ఇంకా గాంధీ కుటుంబాన్ని ఎందుకు పడుతున్నారండి? కాంగ్రెస్ దేశం కోసం దేహాన్ని అర్పించినటువంటి ఒక వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? లక్షల మంది దేహాలను అర్పిస్తే కానీ ఈరోజు దేశం స్వాతంత్రం రాలేదు. వాళ్ళందరూ ఎందుకు గుర్తించట్లేదు? మాట్లాడదామండి.